పార్ట్స్ ఫార్ములాతో తెరకెక్కుతున్న సినిమా టీజర్లు పేలుతున్నాయి. మొన్న సలార్ తర్వాత ప్రాజెక్ట్ కే, అలానే పుష్ప 2 ఇలా పాన్ ఇండియా లెవెల్లో 2 భాగాల సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాయి. టీజర్లు గ్లిమ్స్ రూపంలో లెక్కలే మారిపోతున్నాయి. మొత్తంగా పాజిటివ్ వైబ్స్ భారీగా పెరిగాయి. ప్రాజెక్ట్ కి టీజర్ కూడా సలార్ టీజర్ లానే యూట్యూబ్ ని ఊపేస్తోంది. అమెరికా టూర్ ముగించుకుని ఇక్కడ ల్యాండ్ అయిన ప్రభాస్ సలార్ పెండింగ్ షూటింగ్ పూర్తి చేసి మళ్లీ ప్రాజెక్ట్ కే షూటింగ్ తో బిజీ అవుతాడట. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీస్, ముఖ్యంగా 2 భాగాలుగా తెరకెక్కుతున్న సినిమాల టీజర్లు మాత్రం మరే మూవీ టీజర్ చేయనంత సందడి చేస్తోంది. ఆ మధ్య వచ్చిన పుష్ప 2 ప్రోమో కూడా ఇలానే పేలింది. పుష్ప 2 సలార్ ప్రాజెక్ట్ కి మాత్రమే కాదు, అప్పుడెప్పుడో వచ్చిన హరిహర వీరమలు గ్లిమ్స్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా షూటింగ్ ప్రోగ్రెస్ లేకున్నా గ్లిమ్స్ మాత్రం ఇప్పటికీ నెట్ లో సందడి చేసేస్తోంది. తెలుగు పాన్ ఇండియా మూవీస్, అందులోనూ 2 పార్ట్స్ గా వచ్చే సినిమాల టీజర్లు పేలుతున్నాయి. కానీ తమిళ సినిమాలకు ఆ సీన్ దక్కట్లేదు. సూర్య కంగువా టీజర్ అప్పటి జనాన్ని ఊపేస్తున్నా ఇక్కడ మాత్రం కంగువా సందడి కనిపించట్లేదు. నిజానికి పవన్, ప్రభాస్, మహేష్ ఈ ముగ్గురిలో పవర్ స్టార్, రెబల్ స్టార్ సినిమా టీజర్లు సందడి చేస్తున్నాయి. అయితే ఆ సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లో 2 భాగాలుగా తెరకెక్కే మూవీస్. ఇక గుంటూరు కారం టీజర్ కూడా పేలింది. ఇది పాన్ ఇండియా మూవీ కాకపోయినా 2 భాగాలుగా తెరకెక్కకపోయినా గ్లిమ్స్ మాత్రం బానే సందడి చేస్తోంది. టాలీవుడ్ లో తెరకెక్కే భారీ సినిమాల టీజర్లకు పాజిటివ్ వైబ్స్ రావడం మంచి శకునమే. కానీ కోలీవుడ్ నుంచి వచ్చిన ఏ పాన్ ఇండియా మూవీ అయినా గ్లిమ్స్ టీజర్ రూపంలో సందడి చేయలేకపోతున్నాయి. పొన్నియిన్ సెల్వన్ 2 భాగాల టీజర్లు అలానే చతికిలబడ్డాయి. ఇక సినిమా రిజల్ట్ కూడా అలానే వచ్చింది. కన్నడ నుంచి వచ్చిన కేజీఎఫ్ మాత్రమే టీజర్లు, ట్రైలర్లు, ఇంకా చెప్పాలంటే థియేటర్స్ లో వసూళ్లు, ఇలా అన్ని కోణాల్లో దుమ్ము దులిపాయి. 2 భాగాలుగా తెరకెక్కే సౌత్ సినిమాలో 2 మూవీస్ తర్వాత స్థానం కన్నడ సినిమాలకే దక్కుతోంది. టీజర్ సందడి నుంచి థియేటర్స్ లో వసూళ్ల దాడి వరకు తెలుగు మూవీస్ కి తమిళ, హిందీ సినిమాలు పోటీ ఇవ్వలేకపోతున్నాయి. కన్నడ సినిమాలే ఆ విషయంలో ముందున్నాయి.